importing the necessary libraries, ఇది already చెప్పాను నేను. So in the loading the data. So this is how you need to read the CSV file in పాండాస్. ఓకే, పాండాస్ లో స్పెసిఫిక్ గా మనకి ఫైల్స్ డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. ఎక్సెల్ ఫైల్ ఉంటుంది, వర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి. సో ఓకే, సో దాని తర్వాత ఎక్స్ఎంఎల్ ఫైల్స్, సిఎస్వి ఫైల్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. సో వాటిని మనం పాండాస్ లో ఎలా రీడ్ చేస్తాము అనే దానికి ఒక సింటాక్స్ ఉంటుంది మనకి. సో ఇది పాండాస్ కి, సో పాండాస్ లో సిఎస్వి ఫైల్ కున్న సింటాక్స్. సో రీడ్ అన్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు రీడ్ ద డేటా. ఓకే, సో కంప్లీట్ గా మనకి డేటాని రీడ్ చేస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ గివ్ ద రైట్, ఓకే, పిడి డాట్ రీడ్ సారీ రైట్ అండర్ స్కోర్ సిఎస్వి అని ఇస్తే అది మనకి, సో ఏదైనా సరే ఫైల్ ని ఇచ్చినప్పుడు దాంట్లో ఓవర్ రైట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దట్స్ యు ఆర్ హ్యావింగ్ ద టూ ఆపరేషన్స్ ఇన్ ద పాండాస్ ఫర్ ద ఫైల్స్, దట్ ఈస్ యువర్ రైట్ అండ్ రీడ్. సో రీడ్ కంప్లీట్ గా మనకి, సో ఆ ఫైల్లో ఏదైతే ఉంటుందో కంటెంట్ అదంతా మనకి రీడ్ చేసి పెడతాను. ఓకే, ఉమ్, సో ఇప్పుడు, సో డేటా ఈజ్ ఈక్వల్స్ టు, ఈ డేటా మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అని చెప్పాను నిన్న. డేటా ప్రింట్ చేయడానిక? సో ఈ డేటా ఏంటిదంటే దట్ ఈస్ యువర్ వేరియబుల్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అన్నప్పుడు 5 ని మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం అంటే ఏలో స్టోర్ చేస్తున్నాం. అలాగే మనము, సో స్టూడెంట్స్ అండర్ స్కోర్ మార్క్ డాట్ సిఎస్వి ఫైల్, ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ అంతా తీసుకొచ్చి మనకు అనుకూలంగా ఉండడానికి డేటా అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు కంప్లీట్ గా ఇక్కడ ఈ ఫైల్లో ఉన్న డేటా వచ్చేసి ఈ డేటా అనే వేరియబుల్ లో మనకి క్రియేట్ అయిపోతుంది. సో డేటా అనే మనం వేరియబుల్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. దట్ యూ కెన్ గివ్ ర్యాండమ్ నేమ్స్ అన్నమాట. సో ఏ ర్యాండమ్ నేమ్ అయినా ఇచ్చేసుకోవచ్చు. ఐఎమ్ గివింగ్ ద డేటా, ఓకే, వేరియబుల్. సో ఇప్పుడు ప్రింట్ డేటా అన్నప్పుడు నాకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో వాల్యూస్ అవన్నీ, సో ఈ డేటా అంతా ఈ డాట్ సిఎస్వి ఫైల్లో ఉన్నది. ఓకేనా, స్టూడెంట్ అండర్ స్కోర్ మార్క్స్ డాట్ సిఎస్వి ఫైల్లో ఉన్న డేటా అంతా, సో ప్రస్తుతానికి నాకు డేటా అనే వేరియబుల్ లో స్టోర్ అయింది. సో నేను ప్రింట్ డేటా అని అడిగినప్పుడు, సో ఇది డిస్ప్లే చేస్తుంది, కంప్లీట్ గా ఉన్న కంటెంట్ అంతా నాకు డిస్ప్లే చేసి వస్తుంది. ఓకేనా, దీస్ ఆర్ ద బేసిక్స్ ఇన్ ద పాండాస్. ఓకే, సో పాండాస్ అనే లైబ్రరీ మనకి యూజ్ చేసేది దట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అండ్ డేటా క్లీనింగ్. ఓకే, పాండాస్ అనే లైబ్రరీని మనము డేటా క్లీనింగ్ కి ఆర్ డేటా ప్రీ ప్రాసెసింగ్ కి మనం వాడతాం. ఓకేనా, సో ఇక్కడ రకరకాలుగా ఉన్న డిఫరెంట్ ఫైల్స్ ని మనము రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ మనం చేస్తాం. సో ఇప్పుడు రీడ్ చేసి మనము డేటా క్లీనింగ్ అనేది చేస్తాం. సో ఆ రీడ్ చేయడానికి మనము వాడాల్సిన సింటాక్స్ ఏంటిదంటే, సో దట్ ఈస్ యువర్ పిడి డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. ఓకే, సో దిస్ ఈస్ యువర్ సింటాక్స్ ఫర్ రీడింగ్ ద సిఎస్వి ఫైల్. సో ఇది ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఏదైనా సరే చేయాలనుకుంటున్నప్పుడు ఒక ఫైల్ తో, సో పాండాస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో పాండాస్ ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ ని లోడ్ చేయాలి. సో ఓకే, సో లోడ్ చేసి మనం రీడ్ చేయాలి. సో రీడ్ చేసేకి, సో యూ నీడ్ టు క్రియేట్ ద వన్ టెంపరీ దట్ ఈస్ వాట్ ఈస్ దట్ వేరియబుల్. సో ఆ వేరియబుల్ ని మనము, సో నువ్వు ఏదైతే ఫంక్షన్స్ యూస్ చేయాలనుకుంటున్నావో, సో డిస్క్రైబ్ కానీ లేదంటే మిస్సింగ్ వాల్యూస్ ని రిమూవ్ చేయడానికి, లేదా సో మిస్సింగ్ వాల్యూస్ ని మనకి ఏదైనా మీన్ వాల్యూ కానీ ఏదైనా సరే ఆపరేషన్ చేయడానికి ఆ డేటానే మనం వాడతాం. సో డేటా వేరియబుల్ ని వాడుతూ మనం ఇక్కడ, సో డేటా క్లీనింగ్ అనేది చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా అభి? సో నౌ వీఆర్ గోయింగ్ టు ది ఎక్స్ప్లోరింగ్ ద డేటా. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఇది కూడా నిన్న చెప్పాను. సో ఇక్కడ ఏంటిదంటే దిస్ ఈజ్ యువర్ హెడ్ ఫంక్షన్. పాండాస్ లో మనకి హెడ్ ఫంక్షన్ అన్నమాట. సో దిస్ ఈజ్ యువర్ హెడ్ ఫంక్షన్. ఓకే, హెడ్ బ్రాకెట్స్ రాసేస్తే మనకి ఫంక్షన్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ది హెడ్ ఫంక్షన్. సో ఈ హెడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, సో నీకు ఏదైతే డేటా ఉంటుందో, సో సిఎస్వి ఫైల్లో ఏదైతే డేటా ఉంటుందో హెడ్ అని మనము ఫంక్షన్ ని యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నామంటే, సో పైన ఉన్న డిఫాల్ట్ గా పైన ఉన్న 5 కాలమ్స్ ని, సారీ 5 రోస్ ని మనకి ప్రింట్ చేసి ఇస్తుంది. ఓకేనా, సో నేను ఇక్కడ స్పెసిఫిక్ గా 10 అన్నాను కాబట్టి నాకు 10 డేటా వాల్యూస్ ని నాకు ప్రింట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ డోంట్ గివ్ ఎనీ, సారీ, సో
If I don't give any of value here, so okay, within the parentheses, so it is going to print only the 5 data values from the top. Okay. Hmm. సో దీంట్లో ఉన్న సమస్య ఏంటిదంటే ఎవ్రీ టైమ్ వెన్ యు ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ ద డేటా, ఓకే, ఏదైనా ఆపరేషన్ చేయాలన్నప్పుడు ప్రతిసారి మనము అది ఏంటిది అప్లోడ్ చేసి దాని తర్వాత చేసుకుంటూ రావాలి. సో యూజ్ దిస్ ఏంటిది జూపిటరే వాడు. సో జూపిటర్ లో మనం ప్రతిసారి ఫైల్ ని అప్లోడ్ చేసి దాన్ని ప్రాసెసింగ్ కి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ జూపిటర్ లో మనకి ఏంటిదంటే, సో బై డిఫాల్ట్ గా నువ్వు వన్స్ దాన్ని అప్లోడ్ చేసావంటే అది ఆటోమేటిక్ గా సేవ్ అయిపోయి అక్కడే ఉంటది ఆ పాత్ లోనే. సో దీనికి వచ్చేసి ఇలా నడుస్తుంది. ఓకే. సో ఇది మనకి ఉన్నది డేటా. ఒక్క నిమిషం అవి. సో నేను దీని గురించి తర్వాత చెప్తా. సో ఇప్పుడు నీకు ఈ హెడ్ అర్థమైంది కదా. సో హెడ్ ఏం చేస్తుంది అంటే మనకి పైన ఏవైతే ఉంటాయో వాల్యూస్, 5 వాల్యూస్ బై డిఫాల్ట్ గా మనకి ఆ 5 వాల్యూస్ ని ఇస్తుంది. సో పారాన్సిస్ లో నీవు ఏదైనా సరే వాల్యూ ఇస్తే, నేను ఇప్పుడు 10 ఇస్తున్నాను కాబట్టి సో 10 వాల్యూస్ ని నాకు ప్రింట్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు డేటా ఇన్ఫో. సో ఈ డేటా డాట్ ఇన్ఫో అనే ఫంక్షన్ ఎందుకు అంటే, సో దట్ గివ్స్ ద సమ్మరీ ఆఫ్ ద డేటా ఫ్రేమ్. సో ఇది కూడా నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ నీకు ఎంత మాత్రం గుర్తుందో నాకు తెలియదు కాబట్టి నేను మళ్ళీ రీకాల్ చేస్తున్నాను ఇదంతా. సో డేటా డాట్ ఇన్ఫో అన్నమాట. సో ఈ డేటా అనేది స్పెసిఫిక్ గా అది మనకి సింటాక్స్ అని కాదు. సో వేరియబుల్ నేమ్ ఏదైతే క్రియేట్ చేసుకుంటామో ఆ వేరియబుల్ నేమ్ ని బట్టి మనము సో డాట్, సో ఇప్పుడు డిఎఫ్ అని నేను టైప్ చేసుకుంటే వేరియబుల్ నేమ్, సో డిఎఫ్ డాట్ ఇన్ఫో, సో లేదు స్టూడెంట్ డాట్ ఇన్ఫో లేదా మార్క్స్ డాట్ ఇన్ఫో ఇలా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో డాట్ ఇన్ఫో ఈజ్ యువర్ సింటాక్స్ హియర్. ఓకే. సో ఇప్పుడు ఈ డాట్ డేటా డాట్ ఇన్ఫో అన్నప్పుడు సో దట్ యూజ్ ద సమ్మరీ ఆఫ్ ద డేటా సెట్. సో ఏవైతే మనకి ఉన్నాయో ఆ డేటా సెట్స్ యొక్క మనకి సమ్మరీ అంతా ఇచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, సో డేటా సెట్ లో నాకు నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయనేది చూపిస్తుంది. సో దాని తర్వాత కాలమ్ నేమ్స్. సో దెన్ ఆఫ్టర్ ఇట్ ఈస్ గోయింగ్ టు షో యూ ద డేటా టైప్స్ ఇంట్ 64, ఫ్లోట్ 64. సో ఇక్కడ 64 అంటే ఏంటిదంటే దట్ ఈస్ ద బైట్స్. ఓకే, మనకు బైట్స్ గుర్తున్నాయా? 64 బిట్స్, 64 బైట్స్ అని ఉంటాం. సో దట్ ఈస్ యువర్ ఇంట్ 64 బైట్స్ అన్నమాట. ఓకేనా. సో ద నెక్స్ట్ వన్, హౌ మెనీ నన్, మిస్సింగ్ వాల్యూస్ లేకుండా ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. సో ఓకే, హౌ మెనీ కాలమ్స్ లో మనకి మిస్సింగ్ వాల్యూస్ లేకుండా అంటే వాల్యూస్ ఉన్నవి, నాన్ మిస్సింగ్ వాల్యూస్ అన్నమాట, అది డిస్ప్లే చేస్తుంది. అప్రాక్సిమేట్ మెమొరీ యూసేజ్ అన్నమాట. సో ఎంత మెమొరీ ఉందనేది డిస్ప్లే చేస్తుంది. సో లుక్ అట్ దిస్. సో నేను ఇక్కడ ఏం చేశాను, ప్రింట్ డేటా డాట్ ఇన్ఫో. సో ఈ ఫంక్షన్ ని నేను యూజ్ చేసుకొని నేను డేటా సెట్ లో ఉన్న సమ్మరీని నేను డిస్ప్లే చేసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద రేంజ్ ఇండెక్స్. 55 ఎంట్రీస్ ఉన్నాయి. సో దట్ ఈస్ ఫ్రమ్ 0 to 54. ఓకేనా. సో డేటా కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? సో డేటా కాలమ్స్ అంటే నాకు 10 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా. సో ఇవన్నీ నీకు కాలమ్స్ కిందికి వస్తాయి. ఓవరాల్ గా మనకి 10 కాలమ్స్ ఉన్నాయి. సో 54, సో అరౌండ్ 55 మనకి డేటా ఎంట్రీస్ ఉన్నాయి. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్, సో దిస్ ఈస్ యువర్ కాలమ్ నేమ్స్. సో ఓకే, కంప్లీట్ గా మనకి కాలమ్స్ నేమ్స్ ఇచ్చేసింది. సో దాని తర్వాత సో స్టూడెంట్ ఐడిలో 55 నన్
నల్ వాల్యూస్ ఉంటాయి. అంటే నీకు ఆల్మోస్ట్ స్టూడెంట్ ఐడిలో ఏది కూడా మిస్సింగ్ వాల్యూ లేదు అని చూపిస్తుంది. నెక్స్ట్ వన్ నేమ్ లో కూడా 55, అంటే నీకు ఇక్కడ 55 ఎంట్రీస్ వాల్యూస్ ఉన్నాయి. సో జెండర్ దగ్గరకు వచ్చేసరికి 53. సో ఇక్కడ వచ్చేసి నీకు 2 మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి, అంటే నీకు 53 వాల్యూస్ ఉన్నాయి. సో 2 మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. దిస్ ఈస్ ఆల్ యువర్ వాల్యూస్ యు ఆర్ హ్యావింగ్. సో ఓకే, దాని యొక్క డేటా టైప్ అన్నమాట. సో ఆబ్జెక్ట్, ఫ్లోట్, సో దాని తర్వాత ఆబ్జెక్ట్, ఓకే, ఇంటూ 64, ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్. సో ఇలాగ మనకి అది డిస్ప్లే చేస్తుంది డేటా టైప్ ని. అండ్ హియర్ యూఆర్ గోయింగ్ టు see the 4.4 plus KB. Okay, this is your memory usage of this particular file. Okay, ఉమ్, అది అర్థమవుతుందా అది? ఆ, ఓకే, సో ద నెక్స్ట్ వన్. సో అక్కడికి ఇన్ఫో అయిపోయింది. సో ఇప్పుడు దాకా మనం నేర్చుకునేటివి ఏంటంటే హౌ వీఆర్ గోయింగ్ ఫర్ యువర్ ఇంపోర్టింగ్ ద లైబ్రరీస్. సో ఇంపోర్టింగ్ ద లైబ్రరీస్ ఎలా చేస్తున్నాము, ఇంపోర్ట్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ ఫైల్ ని లోడ్ చేసి ఎలా రీడ్ చేస్తున్నాము. సో రీడ్ చేసిన తర్వాత ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ ద డేటా, అంటే మనం హెడ్ ఫంక్షన్ ని యూజ్ చేసి సో అసలు డేటాలో ఏముందనేది మనం చూస్తున్నాం అన్నమాట. సో ఓకే, ఈ హెడ్ ఫంక్షన్ లో ఎప్పుడైతే మనం ఒక సర్టెన్ వాల్యూ ఇచ్చి పారాన్సిస్ బిట్వీన్ లో, సో ఆ వాల్యూస్ కి తగ్గట్టుగా మనకి ఈ డేటా సెట్ లో ఏ వాల్యూస్ ని ఇచ్చేస్తుంది. ఓకేనా? సో if you ఆ, don't give any value in between the parentheses, it is going to show you the top five values. So okay, టాప్ 5 వాల్యూస్ ని మనకి బై డిఫాల్ట్ గా డిస్ప్లే చేస్తుంది. సో నెక్స్ట్ కమింగ్ ఫర్ దిస్ ఇన్ఫో. సో ఈ ఇన్ఫో ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే ద సమ్మరీ ఆఫ్ ది డేటా సెట్. ఓకే, సో దాంట్లో మనకి డేటా రోస్, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, కాలమ్ నేమ్స్ ఎన్ని ఉన్నాయి, డేటా టైప్స్ ఏంటివి, సో ఎన్ని నాన్ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి, సో వాట్ ఈస్ అప్రాక్సిమేట్ మెమరీ యూసేజ్. సో ఇలాగ మనకి డిస్ప్లే చేస్తుంది. అండ్ నౌ కమింగ్ ఫర్ దిస్ డిస్క్రైబ్ ఫంక్షన్. ఓకే, సో ఈ డిస్క్రైబ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు స్టాటిస్టికల్లీ గివ్స్ యూ ద డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అన్నమాట. అంటే ప్రతి ఒక్కటి క్యాల్కులేట్ చేసి ఇప్పుడు మనకి టోటల్ ఉంది. సో టోటల్ కి మీన్, స్టాండర్డ్ డీవియేషన్, మినిమం, మాక్సిమం వాల్యూస్ ఇచ్చేస్తుంది. మ్యాథ్ కి, సో ఏజ్ కి, స్టూడెంట్ ఐడికి అలాగే ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద వాల్యూస్. సో డిస్క్రైబ్ అన్నప్పుడు మనకు అలా మీన్, స్టాండర్డ్ డీవియేషన్ యొక్క వాల్యూస్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఓకేనా? సో మనకు కావాలనుకుంటే ఈ ఫంక్షన్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, so ఉమ్, that is your description. So now coming to the actual concept, that is your handling the missing values. So ఈ missing values ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? First of all, you need to identify where are you are having the missing values. మనకి ఎక్కడెక్కడ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి డేటా సెట్ లో అనేది ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేయాలి. సో దట్ ఈస్ యువర్ ఐడెంటిఫైయింగ్ ద మిస్సింగ్ వాల్యూస్. సో ఈ మిస్సింగ్ వాల్యూస్ ని మనం ఐడెంటిఫై చేయడానికి you are supposed to use this function is null. ఓకే, ఉమ్, సో ఈ నల్ నాకు ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూ ఉంటుందో అక్కడ నాకు ట్రూ అని డిస్ప్లే చేస్తుంది. సో వాల్యూ ఉందంటే నాకు ఫాల్స్ అని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? ఆ, సో నీకు ఇక్కడ ట్రూ కనిపిస్తుంది. సో దట్ ఈస్ యువర్ మిస్సింగ్ వాల్యూ. అండ్ ద నెక్స్ట్ హియర్ ఆల్సో యూఆర్ సపోజ్ టు సో సీ ద ట్రూ. సో అది కూడా నీకు మిస్సింగ్ వాల్యూ. ఓకే, ఇక్కడ ట్రూ ఉంది, అది నీకు మిస్సింగ్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ ట్రూ ఉంది, సో దట్ ఈస్ యువర్ మిస్సింగ్ వాల్యూ. సో అలాగే మనకి ఎక్కడైతే ట్రూ అనేది డిస్ప్లే చేస్తుందో అక్కడ నీకు మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయనేది చెప్తుంది. సో ఇప్పుడు మిస్సింగ్ వాల్యూస్ నాకు ఓవరాల్ గా డేటా సెట్ లో ఎన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయని నేను కనుక్కోవాలనుకుంటే, సో దట్ యూ నీడ్ టు రైట్ ద ఫంక్షన్. సో డేటా డాట్ ఈజ్ నల్ ఫంక్షన్ డాట్ సమ్. ఓకే, ఇప్పుడు నాకు ఓవరాల్ గా ఒక్కొక్క కాలం లో ఎన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయనేది నాకు కౌంట్ చేస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు నో సో హౌ మెనీ మిస్సింగ్ వాల్యూస్ ఆర్ వాట్ ఆర్ ద నల్ వాల్యూస్ యూ ఆర్ హ్యావింగ్, సో ఈ ఫంక్షన్ యూజ్ చేయాలి, ఈజ్ నల్ ఫంక్షన్. ఓకేనా? ఉమ్, సో ఈజ్ నల్ ఫంక్షన్ నీకు ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూ ఉంటుందో అది ట్రూ చూపిస్తుంది, ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూ లేదో అది ఫాల్స్ చూపిస్తుంది. సో ఓకే, దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ టు నో ద సమ్ ఆఫ్ ది
మిస్సింగ్ వాల్యూస్. ఓకే, ఎన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి అనేది నాకు సమ్ తెలియాలి అంటే ఈజ్ నల్ డాట్ సమ్ ఫంక్షన్. ఓకే, సింపుల్ గా. సో ఈ ఫంక్షన్ రాసేస్తే నీకు సమ్ ఎంత అనేది తెలిసిపోతుంది. నాకు స్టూడెంట్ ఐడిలో ఏది మిస్సింగ్ వాల్యూ లేదు, నేమ్ లో కూడా మిస్సింగ్ వాల్యూ లేదు, జెండర్ లో నాకు రెండు మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఏజ్ లో వచ్చేసరికి 3, క్లాస్ లో 2, ఓకే, మ్యాథ్స్ లో 0, సైన్స్ లో 1, ఇంగ్లీష్ లో 0, సోషల్ లో 1, అండ్ టోటల్ కి వచ్చేసరికి 3. ఓకే, సో ఓవరాల్ గా మనకి ఒక్కొక్క కాలమ్ లో ఎన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయనేది కౌంట్ చూపించేస్తాం ఇక్కడ. ఓకే, సో ఫర్ దట్ యూ నీడ్ టు రైట్ డౌన్ దిస్ ఫంక్షన్ ఈజ్ నల్ డాట్ సమ్. ఓకేనా? ఉమ్, సో ఇప్పుడు మళ్ళీ ఓవరాల్ గా, సో కంప్లీట్ గా ఓవరాల్ డేటా సెట్ లో నాకు ఎన్ని మిస్సింగ్ వాల్యూస్, ఇప్పుడు కాలమ్ కి మిస్సింగ్ వాల్యూస్ కౌంట్ చూపించింది. సో ఓవరాల్ గా చూస్తే, సో ఇది మనం రాయాల్సిన ఫంక్షన్. సో సమ్ నే మనం రెండు సార్లు రాస్తాం. సో డేటా డాట్ ఈజ్ నల్ ఫంక్షన్ డాట్ సమ్ ఫంక్షన్ డాట్ సమ్ ఫంక్షన్. అప్పుడు నాకు 12, ఓవరాల్ గా నాకు ఉన్న డేటా సెట్ లో 12 మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయనేది చూపిస్తుంది. సో ఇక్కడ కౌంట్ చేస్తే 5, 7, 8, 9, 3, 12. Okay. Now you got it, value 12. ఉమ్, ఉమ్. సో ఇప్పుడు కంప్లీట్ గా డేటా సెట్ లో నాకు ఉన్నవి మిస్సింగ్ ఫోర్ వాల్యూస్ దానికి 12 మిస్సింగ్. త్రీయా? బిఫోర్ దానికి త్రీయా? త్రీ మిస్సింగ్ వాల్యూసా ముందు దానికి? బిఫోర్ అర్థం కాలేదు. కాలమ్స్, ఓన్లీ కాలమ్స్ దానికి. ఇది కాదు, బిఫోర్. త్రీ అనే ఒకటి బిఫోర్ ఉంది కదా, త్రీ అనే ఒకటి ఉంది ఇందాక. ఇది ఇది ఆ, టోటల్ కి 3 మిస్సింగ్ వాల్యూస్. అంటే త్రీ మిస్సింగ్ అంటే వన్స్ కౌంట్ చేసిందా, జీరోస్ కౌంట్ చేసిందా? ట్రూ ట్రూ వాల్యూసా? ఇదిగో సో ఇక్కడ ఇది టోటల్, యాక్చువల్లీ ఇది టోటల్ కాలం. ఓకేనా? సో ఈ టోటల్ కాలం లో ట్రూస్ ఎన్ని ఉన్నాయో మనము కౌంట్ చేద్దాం. ఓకే, ఇది ఒకటి. ఓకే, 1. నెక్స్ట్ వన్ ఏంటిది, ఎక్కడుంది, ఇది ఒకటి, 2. ఓకే, సో ఇది ఒకటి, 3. అంటే టోటల్ గా నీకి టోటల్ అనే కాలం లో 3 మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. మనకి ట్రూ ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ? త్రీ. సో 3 మిస్సింగ్ వాల్యూస్. ఓకేనా? అంటే ఇక్కడ ఓన్లీ టూ ఉన్నట్టుండే అని ఇక్కడ. ఎక్కడ? ఆ ప్రింట్, ప్రింట్ ఇక్కడ కింద ప్రింట్లా ఇది 12 కదా. టోటల్ త్రీ అని వచ్చిందిగా ఇక్కడ టోటల్ ప్రింట్. 3 అంటే అది టోటల్ కాలం నీకి. అంటే ఇక్కడ కౌంట్ చేశారు కదా 12 దానికి, అలాగే ఇక్కడ ఇది ఇది కౌంట్. ఇది టోటల్ కాలం. అవి ఈ టోటల్ కాలం లో మనకి 3 ఉన్నాయి అని. ఓకేనా? అక్కడ త్రీ, త్రీ వచ్చాయి కానీ ఇక్కడ అడుగుతున్నా, ఇక్కడ ప్రింట్లా. అక్కడ ప్రింట్ లోనా, నేను ఒక్క నిమిషం చూపిస్తా నీకు డేటా అంటే సెట్ చూపించి. రెండు జీరోలు ఈ ఉన్నాయి, నాలుగు వన్లు ఉన్నాయి, కానీ ఏది త్రీ లేవు అని. ఆహా, ఏంటి రెండు జీరోలు ఉన్నాయి. రెండు జీరోలు, నాలుగు వన్లు అట్లా ఉన్నాయి కదా. అది రెండు, సో మాకు రెండు నాలుగు జీ జీరోలు ఉన్నాయి. నాలుగు రెండు జీరోలు. 4 జీరోలు. ఓకే, సో రెండు టూలు, రెండు వన్లు, 3 త్రీలు ఉన్నాయి. సారీ, 2 త్రీలు ఉన్నాయి. ఉమ్, నువ్వు టోటల్ అంటే ఇవన్నీ టోటల్ చేసింది అని కాదు. ఓకేనా? ఆ, నువ్వేమనుకుంటున్నావు అంటే ఇక్కడ టోటల్ అని వచ్చింది కదా, ఈ టోటల్ అంటే 3. సో ఈ 3 అంటే ఏంటిదంటే, సో పై నుంచి క్యాల్కులేట్ చేస్తే వచ్చిన వాల్యూ అనుకుంటున్నావు, అవునా? అంటే ఇక్కడ కింద 12 దానికి కూడా అలా చేశారు కదా, ఇక్కడ 12 దానికి కూడా అలా అవును, ఇది క్యాల్కులేట్ చేశారు కదా, అలాగే అనుకున్నా. ఈ- కాదు కాదు కాదు, ఇది టోటల్ ఏంటిదంటే మనకి డేటా సెట్ లో ఉన్న కాలం అన్నమాట. ఇది ఈ కాలం ఉంది కదా, ఉమ్, అది టోటల్ కాలం నేమ్. ఉమ్, ఉండు ఒక్క నిమిషం, మీకు చూపిస్తా. ఇక్కడ నీకు కనిపిస్తుందా 9th కాలం టోటల్ అని? ఉమ్, అది కాలం. ఓకేనా? సో దాంట్లో ఆ కాలంలో మనకి 3 మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది.
సో అందుకే మనం ఎప్పుడైనా సరే నువ్వు డేటా మీద ఏదైనా వర్క్ చేయాలనుకుంటున్నావంటే ఆ డేటాలో అసలు ఏముంది అనేది ఫస్ట్ మనము క్యాప్చర్ చేసుకోవాలి. క్లియర్ గా మనకి ఐడియా ఉండాలి. సో అప్పుడే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఐడియా వస్తుంది. ఓకేనా? ఉమ్, సో ఇప్పుడు అర్థమైందా నీకు? నీ డౌట్ క్లారిఫై అయిందా? ఉమ్, కాలేదా ఇంకా? అయింది. అయిందా? సో ఇప్పుడు మనకి ఇవన్నీ కలిపితే వచ్చిన వాల్యూ మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఉమ్, ఓకేనా? సో నెక్స్ట్ వన్, నౌ స్పెసిఫిక్ గా నేను ఫైండింగ్ ద కాలమ్స్ సో దట్ హ్యావింగ్ ద మిస్సింగ్ డేటా. సో లేదు, నేను అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ వాల్యూస్ నెంబర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ మిస్సింగ్ వాల్యూస్ లెస్ దాన్ సారీ గ్రేటర్ దాన్ జీరో ఉన్నవి నేను డిస్ప్లే చేయమని అడుగుతున్నాను. సో దానికోసం నేను రాస్తున్నది ఏంటిదంటే ప్రింట్ డేటా డాట్ ఈజ్ నల్ ఫంక్షన్ డాట్ సమ్. సో మళ్ళీ బ్రాకెట్ లో, సో డేటా డాట్ ఈజ్ నల్ ఫంక్షన్ డాట్ సమ్ గ్రేటర్ దాన్ జీరో. సో ఇప్పుడు నాకు ఎక్కడైతే కాలమ్స్ కి గ్రేటర్ దాన్ జీరో ఉంది అంటే గిన అవి అన్ని నేను డిస్ప్లే చేయమని అడుగుతున్నా. సో ఇక్కడ నీకు ఎక్కడ జీరో కనిపించట్లేదు చూడు, మనకు పైన జీరో కూడా కనిపిస్తా వచ్చింది. అంటే సో ఏ కాలం లో అయితే నాకు మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో ఆ కాలమ్స్ ని మాత్రమే నాకు డిస్ప్లే చేయు విత్ ద సమ్ అని నేను అడుగుతున్నా. ఉమ్, అర్థమవుతుందా? ఆ, సో జెండర్ లో నాకు 2 ఉన్నాయి. ఓకే, ఏజ్ లో 3, క్లాస్ లో 2, దాని తర్వాత సైన్స్ 1, సోషల్ 1, టోటల్ లో 3. ఓకే, నౌ యూ గాట్ ఇట్ అభి. ఆ, ఓకే, అంటే మనము మెనీ వేస్ లో యూ కెన్ ఫైండ్ అవుట్ కాలమ్స్ లో ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నా. సో ఓకే, ఇది ఒక మెథడ్. సో ఇది కౌంట్, జస్ట్ కౌంట్ ఒకటి చూపిస్తుంది. అండ్ దిస్ ఈస్ వన్ మెథడ్. సో స్పెసిఫిక్ గా కాలమ్ నేమ్స్, సో దాంట్లో ఉన్న కౌంట్ నువ్వు డిస్ప్లే చేయాలనుకుంటే దిస్ ఈస్ వన్ మెథడ్ టు ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ వాల్యూస్ కౌంట్. ఓకే, ఉమ్, సో ఇప్పుడు మనము మిస్సింగ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసాం. సో మిస్సింగ్ వాల్యూస్ ని పెట్టుకొని మనం డేటా అనాలిసిస్ చేయాలి అంటే మనకి ప్రాపర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేటివి రావన్నమాట. సో దానికోసము మనకున్న మిస్సింగ్ వాల్యూస్ ని ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు ఫాలో ద టు ఫిల్ దట్ మిస్సింగ్ వాల్యూస్ విత్ ది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. నాన్ అని కానీ, లేదంటే మీన్ వాల్యూతో కానీ, స్టాండర్డ్ డీవియేషన్ తో కానీ, మీడియన్ తో కానీ మనము వీటిని రీప్లేస్ చేస్తాం. ఓకేనా? యావరేజ్ కానీ మీన్ వాల్యూస్ తో మనకి ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూ కనిపిస్తుందో అక్కడ దాన్ని పెట్టేస్తాం అనమాట. అది కూడా నేను చూపిస్తాను నీకు. సో వై ఫిల్లింగ్ ద మిస్సింగ్ వాల్యూస్? సో మిస్సింగ్ వాల్యూస్ ని మనం ఎందుకు ఫిల్ చేయాలి అంటే సో కెన్ కాజ్ ఎర్రర్స్ ఇన్ క్యాల్కులేషన్. సో క్యాలిక్యులేషన్ లో మనకి ఎర్రర్స్ వస్తాయి, రాంగ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి. అండ్ మోడల్ ని మనం ఎప్పుడైతే మిషన్ లెర్నింగ్ మోడల్ ని ట్రైన్ చేయాలని చూస్తున్నప్పుడు అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో కంప్లీట్ గా మనకు కరెక్ట్ డేటా సెట్ తీసుకొని మనము ఏదైనా సరే అనాలిసిస్ కానీ లేదంటే మిషన్ లెర్నింగ్ మోడల్ ని ట్రైన్ చేయాలన్నప్పుడు ప్రాపర్ కరెక్ట్ డేటా అనేది ఉండాలి. సో దానికోసమే మనము ఈ మిస్సింగ్ వాల్యూస్ అనేది ఫిల్ చేస్తాం. So what are the functions we are having for handling these missing values is null, not null, fill na, drop na, interpolate. సో ఓకే, సో ఈజ్ నల్ అంటే ఏంటిదంటే ఇప్పుడు వరకు చూసాం. ఈజ్ నల్ మనకి డిటెక్టింగ్ ద మిస్సింగ్ వాల్యూస్. సో నాట్ నల్ అంటే ఏంటిదంటే నల్ లేని, అంటే ఇప్పుడు మనకి పైన ఒక కౌంట్ చూపించింది కదా ఇక్కడ, ఉమ్, ఇది 55, 55, 53, 52, ఇవన్నీ నాట్ నల్ అన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు నో సో వాట్ ఆర్ ద నాట్ నల్ వాల్యూస్ ఇన్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్ ఏ పర్టికులర్ కాలమ్. సో ఓకే, కాలమ్స్ లో నాకు నాట్ నల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అనేది మనం కనుక్కోవచ్చు. సో ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, సో ఫిల్ నా. సో ఈ ఫిల్ నా అంటే ఏంటిదంటే దట్ యు ఆర్ గోయింగ్ టు ఫిల్ దిస్ మిస్సింగ్ వాల్యూస్. సో ఈ మిస్సింగ్ వాల్యూస్ ని మనకు ఫిల్ చేయడానికి మళ్ళీ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఓకే, మళ్ళీ డ్రాప్ నా. సో ఈ డ్రాప్ నా అంటే ఏంటిదంటే సో దట్ విల్ రిమూవ్ ద మిస్సింగ్ వాల్యూస్ కాలమ్.
సో ఇప్పుడు నాకు టోటల్లో ఆల్మోస్ట్ 3 ఉన్నాయని చెప్పేసాం కదా. సో 3 ఉన్నాయి. సో ఇది నాకు. సో ఇప్పుడు ఏం చేస్తదంటే కంప్లీట్ గా ఈ డేటా వాల్యూని నాకు రిమూవ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ఫంక్షన్ డ్రాప్ నా. ఓకేనా. ఉమ్, సో నెక్స్ట్ వన్ ఇంటర్పోలేట్ అంటే ఏంటిదంటే సో ఫిల్ ద మిస్సింగ్ వాల్యూస్ యూజింగ్ ద ఇంటర్పోలేషన్. సో ఓకే, అది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వరకు మనము ఈజ్ నల్ గురించి చెప్పుకున్నాం, అవునా? అర్థమైందా ఈజ్ నల్ ఫంక్షన్ నీకి? ఉమ్, సో ఇక్కడ మళ్ళీ అదే రాశాను. ఓకే. సో ప్రింటింగ్ ద ఈజ్ నల్. సో ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్. సో ట్రూ అంటే ఏంటిదంటే వాల్యూ ఈజ్ మిస్సింగ్. సో ఫాల్స్ అంటే ఏంటిదంటే వాల్యూ ఈజ్ ప్రెసెంట్. సో నెక్స్ట్ ఫంక్షన్ ఏంటిదంటే డిటెక్ట్స్ ద నాన్ మిస్సింగ్ వాల్యూస్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ట్రూ అంటే ఏంటిదంటే సో నీకి వాల్యూ అనేది ఉంది. ఓకే. ఫాల్స్ అంటే ఏంటిదంటే వాల్యూ లేదు అని చెప్తుంది. ఓకే. ఆ, సో దట్ ఈస్ కంప్లీట్లీ ద ఆపోజిట్ ఆఫ్ ది ఈజ్ నల్. సో నాట్ నల్ అంటే మిస్సింగ్ వాల్యూ లేనిది నాకు చూపించు అని చెప్పి అడుగుతున్నాం. సో దిస్ ఈస్ హౌ ఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఓకే. సో సమ్ అడుగుతున్నాం. సో నాట్ నల్ కి నాకు సమ్ ఏంటిది అంటే మిస్సింగ్ వాల్యూస్ నాకు ఎక్కడ లేవు. సేమ్ కౌంట్ మనం పైన ఇన్ఫోలో చూసాం, డాట్ ఇన్ఫో ఫంక్షన్ లో ఇదే నెంబర్ ని మనం చూసాం, అవునా? ఉమ్, ఇందాక చూపించా కదా. సో దట్ ఈస్ యువర్ సమ్ అన్నమాట. ఓకే. సో ఎన్ని వేస్ ఉన్నాయో మనము ఫైల్ ని రీడ్ చేయడానికి, కనుక్కోవడానికి అనేదని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తున్నాను. ఓకే. ఉమ్, సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఫిల్ నా. సో ఈ ఫిల్ నాలో మనం ఏం చేస్తామంటే ఆర్ గోయింగ్ టు ఫిల్ దిస్ మిస్సింగ్ వాల్యూస్ విత్ ద మీన్, మీడియన్ ఆర్ మెథడ్. సో ఫస్ట్ వన్ ఏంటిదంటే ఫిల్ విత్ ఏ కాన్స్టెంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కాన్స్టెంట్ వాల్యూ అంటే నేను జీరోతో, ఓకేనా. సో ఈ జీరోతో నేను మిస్సింగ్ వాల్యూస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నేను దాన్ని ఫిల్ చేసేస్తాను. ఓకే, జీరోతో. సో జీరో ఉన్నా మనకి ఏంటిదంటే దట్ డజంట్ మ్యాటర్. సో జీరో ఇస్ జీరో. సో యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్ ఆఫ్ విత్ దట్. సో దానికోసం నాకు ఆ మిస్సింగ్ వాల్యూ లేకుండా జస్ట్ జీరో అనే కాన్స్టెంట్ నెంబర్ తో నేను ఆ మిస్సింగ్ వాల్యూని నేను ఫిల్ చేస్తున్నా. సో దానికోసం మనం రాయాల్సింది డేటా డాట్ ఫిల్ నా జీరో. ఓకేనా. జీరో కామా ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. సో ఇక్కడ జీరో ప్లేస్ లో నువ్వు ఏదైనా వాల్యూ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు 1 పెట్టుకున్నాను. ఓకే. సో దాన్ని రన్ చేశాను. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ఇట్. సో ఇక్కడ నీకు 1 ఇక్కడ కనిపించిందా? ఆ, ఉమ్, కనిపిస్తుందా అవి? ఆ, సో 1. సో ఇక్కడ మిస్సింగ్ వాల్యూ ఉన్నింది, మనకు 1 కనిపిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వేర్ ఆర్ హ్యావింగ్ 1. సో ఇక్కడ 1 ఉంది అంటే మిస్సింగ్ వాల్యూ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనము 1 తో ఆ మిస్సింగ్ వాల్యూని ఫిల్ చేస్తున్నాం. ఓకే. ఆ, సో ఇక్కడ చూస్తే 1. అండ్ నెక్స్ట్ వన్ ఏంటిది? ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ 1 ఉంది. కాన్స్టెంట్ వాల్యూతో మనము ఆ మిస్సింగ్ వాల్యూని ఫిల్ చేస్తున్నాం. సో ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ సింటాక్స్. సో డేటా డాట్ ఫిల్ నా 1 కామా ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. ఇన్ ప్లేస్ అంటే ఏంటిదంటే సో ఎక్కడైతే మనకి ట్రూ అనేది మనకు కనిపించిందో అక్కడ మనము 1 ని ప్లేస్ చేయమని చెప్పి అడుగుతున్నాం. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. అర్థమైందా? ఉమ్, సో సో డేటా డాట్ ఫిల్ నా 1 కామా ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. సో ఎక్కడైతే ట్రూ అని కనిపిస్తుందో ఆ ప్లేస్ లో నాకు 1 ని ఫిల్ చేయమని అడుగుతున్నాం. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు రైట్ ద సింటాక్స్. ఓకే. నా యూ గాట్ ఇట్ అభి. దిస్ ఈస్ యర్ ఫిల్ విత్ ద కాన్స్టెంట్. ఏ కాన్స్టెంట్ వాల్యూతో అయినా సరే నువ్వు మిస్సింగ్ వాల్యూస్ ని నువ్వు ఫిల్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఈస్ యువర్ ఫస్ట్ మెథడ్ ఫర్ ఫిల్లింగ్ ద మిస్సింగ్ వాల్యూస్. సో నా కమింగ్ విత్ దిస్ ఫిల్ ద న్యూమరిక్ కాలమ్స్ విత్ ద మీన్. సో నేను మీన్ తో నేను మిస్సింగ్ వాల్యూస్ ని నేను ఫిల్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు వరకు మనకి టోటల్. సో నేను ఇక్కడ యూజ్ చేసిన కాలం టోటల్. సో ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో. సో మిస్సింగ్ వాల్యూస్ మనకి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ 1 1. సో దాని తర్వాత ఇక్కడ ఇక్కడ 1. 3 చోట్ల నీకు 1 కనిపించింది. సో ఇప్పుడు ఆ టోటల్ అనే కాలం లో నేను మిస్సింగ్ వాల్యూస్ దగ్గర నేను ఏం చేస్తున్నానంటే మీన్ తో నేను రీప్లేస్ చేస్తున్నా. ఓకేనా. ఉమ్,
సో ఇప్పుడు దానికోసం నేను రాసే సింటాక్స్ డేటా, సో టోటల్. సో నువ్వు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి ఏ కాలం లో నీకు మీన్ వాల్యూతో నువ్వు ఫిల్ చేయాలనుకుంటున్నావు అని. సో డేటా టోటల్ ఓకే ఈజ్ ఈక్వల్స్ టు డేటా టోటల్ డాట్ ఫిల్ నా డేటా టోటల్ డాట్ మీన్. ఓకే. ఉమ్, సో కొంచెం ఆ ధ్యాస పెడితే ఇది ఎలా అనేది మనకు అర్థమైపోతుంది, ఎలా రాయాలి ఏంటి అనేది. ఆ, ఓకే. సో డేటా టోటల్ ఇప్పుడు మనము సో ఏదైతే మనం చేస్తున్నామో అదంతా ఇక్కడ దీంట్లో డిస్ప్లే చేస్తున్నాం. ఇది డేటా టోటల్ అనేది నీకు వేరియబుల్. సో ఆ వేరియబుల్ తో మనము టోటల్ అనే ఒక కాలం ని తీసుకొని సో దాంట్లో మీన్ వాల్యూతో మనము ప్లే రీప్లేస్ చేస్తున్నాం అనమాట. సో రీప్లేస్ ఫర్ ఫిల్లింగ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా. సో డేటా టోటల్ డాట్ ఐ లొకేషన్. సో ఇదేంటిదని నేను చెప్తాను. సో బిఫోర్ దట్ ఐ జస్ట్ రిమూవ్ దిస్. ఓకే. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే దట్ విల్ షో దిస్ వాల్యూ. సో ఓకే 1 చూపిస్తుంది మళ్ళా. సో ఎందుకంటే నేను ఇది రన్ చేయలేదు. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను ఇది. సారీ, యాక్చువల్లీ అది అవ్వాలి, ఎందుకో రావట్లేదు. సో నీకు ఈ డేటా సెట్ చూపిస్తాను చూడు. సో యాక్చువల్లీ అది క్లీన్ చేసిన తర్వాత వచ్చిన డేటా షీట్. సో ఇక్కడ నీకు వాల్యూ కనిపిస్తుందా 26, సారీ 267.1923. ఇది మీన్ ఉమ్, వాల్యూ. సో ఇదంతా నేను ఆ, ఈ ఫిల్లింగ్ చేసిన తర్వాత తీసుకున్న డేటా సెట్ అన్నమాట ఇది యాక్చువల్లీ. సో బట్ ఎందుకో నాకు ఆ మీన్ వాల్యూ నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు ప్రస్తుతానికి. ఐ నీడ్ టు చెక్ ఇట్. సో ప్రస్తుతం ఇదైతే సింటాక్స్, దిస్ ఈజ్ యూ నీడ్ టు ఫాలో. సో టోటల్ మీన్ వాల్యూతో మనము ఎక్కడైతే మిస్సింగ్ ఉందో నాకు అక్కడ రీప్లేస్ చేస్తున్నాను. సో ఓకే. సో అలా మనకు వాల్యూస్ అనేది వస్తుంది. సో బట్ హియర్ ఐఎమ్ నాట్ గెటింగ్, ఐ నీడ్ టు రీచెక్ ఇట్. సో ఓకే. ఉమ్, సో ఇప్పుడు మళ్ళీ ఏంటిదంటే దిస్ ఈజ్ యువర్ బూలియన్ మాస్క్. సో బూలియన్ మాస్క్ లో వేర్ వాల్యూస్ ఆర్ నన్. సో నన్ అనేది మనకి ఎక్కడ ఉందా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే నన్ అనేది ఒకటి ప్లేస్ చేసేస్తాం. సో అది కూడా ఒక కీబోర్డ్ అన్నమాట ఇక్కడ. సో ఈ కీబోర్డ్ నన్ అయితే ఎక్కడ ఉంటుందో దాన్ని కంప్లీట్ గా పైథాన్ ఇగ్నోర్ చేసేస్తుంది. సో ఇగ్నోర్ చేయడం వల్ల ఏంటిదంటే మనకు అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. సో మిస్సింగ్ వాల్యూస్ ఉంటేనే మనకు కష్టం, నాన్ ఉంటే పెద్ద సమస్య ఏం లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ బూలియన్ మాస్క్ అనేది యూజ్ చేసుకొని ఎక్కడన్నా నల్ అనేది ఉందా నాకు అనేది చెక్ చేసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ ఎక్కడ నల్ లేదు టోటల్ లో, ఎందుకంటే మనం ఆల్రెడీ సో ఈ వన్ కాన్స్టెంట్ వాల్యూతో మనం ఫిల్ చేసి పెట్టేసాం. సో ఓకే యాక్చువల్లీ యూ నీడ్ టు గెట్ ద మీన్ వాల్యూ ఫర్ దిస్ టోటల్. సో బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్ హియర్, ఐ నీడ్ టు చెక్ ఇట్ అగైన్. ఓకే. సో దిస్ ఈస్ ది థింకింగ్. ఇది మనం చేయాల్సింది. అర్థమవుతుందా అది? ఆ, సో నువ్వు డేటా సెట్ లో అబ్జర్వ్ చేసింటే మనకి ఇక్కడ కొన్ని చోట్ల ఏబిసి కనిపిస్తుందా, ఏబిసి అనేది. ఉమ్, సో ఇక్కడ ఏబిసి ఉంటది, ఇంకో చోట ఎక్కడో ఉంటది ఏబిసి, ఇక్కడ ఏబిసి ఉంటది. సో ఇప్పుడు ఆ అసలు ఇంటీజర్ డేటా టైప్ లో నీకు వచ్చింది ఏంటిది, క్యారెక్టర్ డేటా టైప్ అంటే స్ట్రింగ్ డేటా టైప్ పైథాన్ లో. సో ఇప్పుడు ఇలాంటి కేసెస్ లో మనకి డేటా కూడా మనము కరెక్ట్ గా అనాలిసిస్ చేసేకి అవ్వదు. సో ఓకే నాన్ అంటే ఏంటిదంటే దట్ ఈస్ కంప్లీట్ ద కీవర్డ్ రిలేటెడ్ టు యువర్ పైథాన్. సో అది ఇగ్నోర్ చేసి మనకి అనాలిసిస్ అనేది చేస్తుంది. సో ఇక్కడ ఏబిసి అనేది ఏంటిదంటే దట్ ఈస్ నాట్ యువర్ కీవర్డ్. సో ఆ కేసెస్ లో మనకి అనాలిసిస్ కరెక్ట్ గా జరగదు. సో దానికోసము ఇప్పుడు మీకు ఇంటీజర్స్ ప్లేస్లలో స్ట్రింగ్ టైప్స్ మనకి ఏమన్నా వాల్యూస్ ఉన్నాయి అంటే గిన వాటిని మనము ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ఏబిసిని నేను నాన్ లేకి రీప్లేస్ చేసేస్తున్నాను. ఓకేనా? ఉమ్,
సో ఇక్కడ నాన్ ఏం చేస్తుంది సో రీప్లేస్ చేసి నాన్ లోకి నాన్ నుంచి మళ్ళీ నేను మీన్ వాల్యూలోకి కన్వర్ట్ చేస్తున్నా. సో దిట్ ఈస్ యువర్ సిఓఈఆర్సిఈ. సో ఎర్రర్స్. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఏబిసి కానీ లేదంటే ఏదైనా లెటర్స్ నీకు వాల్యూస్ మధ్యలో కనిపిస్తున్నాయి అంటే సో దిస్ ఈస్ ద సింటాక్స్. ఇది మనం యూజ్ చేయాల్సింది. సిఓఈఆర్సిఈ. అప్పుడు మనకి నాన్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో నాన్ లో నుంచి కన్వర్ట్ అయిన తర్వాత మనం మీన్ వాల్యూని రిప్లేస్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ యువర్ సెకండ్ స్టెప్ హియర్. ఓకేనా. సో డేటా సైన్స్. సో ఇక్కడ ఏంటిదంటే సైన్స్ అనే కాలం లో నాకు ఏబిసిలు కనిపించాయి. సో ఓకే. సైన్స్ ఇదే కదా. ఈ సైన్స్ లో నాకు ఏబిసి అనేది నాకు ఇక్కడ ఉంది. సో ఆ ఏబిసిని నేను మీన్ వాల్యూతో రీప్లేస్ చేయాలి. ఒక చోట మాత్రమే ఉంది నాకు ఏబిసి. సో దానికోసం డేటా సైన్స్ ఈజ్ ఈక్వల్స్ టు పీడి డాట్ టు న్యూమరిక్ డేటా. ఓకే. పీడి డాట్ న్యూమరిక్ డేటా. సో ఈ పీడి డాట్ న్యూమరిక్ డేటా నాకు ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ కన్వర్ట్స్ దట్ స్ట్రింగ్ డేటా టైప్ టు ద నాన్ వాల్యూ. ఓకే. సో దానికోసం పీడి డాట్ టు న్యూమరిక్ డేటా సైన్స్ అంటే నువ్వు స్పెసిఫై చేస్తున్నావు డేటా అనే వేరియబుల్లో ఉన్న కంటెంట్ లో నాకు సైన్స్ అనే కాలంలో ఎక్కడైతే ఏబిసి అనే వాల్యూ ఉంటుందో అక్కడ నువ్వు నాన్ వాల్యూని రీప్లేస్ చేయమని అడుగుతున్నావు. సో ఎర్రర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది మెయిన్ మనకి ఇక్కడ రాయాల్సింది. ఇది రాస్తేనే మనకి ఆ ఏబిసి అనేది నాన్ లెక్ కన్వర్ట్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాన్ అనేది అయిపోయింది. సో నాన్ అయిపోయిన తర్వాత ఇక్కడ డేటా సైన్స్ ఈజ్ ఈక్వల్స్ టు డేటా సైన్స్ డాట్ ఫిల్ నా. సో ఫిల్ నా ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాము. ఆ ఫిల్ నాలో మనకి నాన్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మనము మీన్ వాల్యూతో రీప్లేస్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనము చూద్దాం అసలు ఎక్కడ ఉంది ఏబిసి అనేది. సో ఏబిసి ఎక్కడ ఉందంటే 25, దట్ ఈస్ ఆదిత్య. ఓకే. 25 అని. ఓకే. సో 25 అంటే అరౌండ్ 26. ఇది మనకు వచ్చే వాల్యూ, మీన్ వాల్యూ నీకు అక్కడ ప్లేస్ చేస్తుంది. ఓకేనా. సో అది మనకి చేసేది. నవ్ యూ గాట్ ద పాయింట్ అభి. అర్థమవుతుందా. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ కమింగ్ టు దిస్ డ్రాప్ నా. సో ఈ డ్రాప్ నా మనకి ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు డ్రాప్ ఎనీ మిస్సింగ్ వాల్యూ. సో ఏదైనా మిస్సింగ్ వాల్యూ ఉంది అంటే గిన దాన్ని డ్రాప్ చేయాలనుకుంటే గిన మనం ఇలా చేయాలి. రిమూవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది కూడా వేరియబుల్ నేమ్. ఓకే. రిమూవ్ ఈజ్ ఈక్వల్స్ టు డేటా డాట్ డ్రాప్ నా. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూ ఉందో అక్కడ నాకు అంతా డిస్ప్లే సారీ ఇది అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఎందుకు ఏ వాల్యూ నాకు డిలీట్ అవ్వలేదంటే ఆల్రెడీ మనము 1 అనే కాన్స్టెంట్ వాల్యూతో మనము రీప్లేస్ చేసేసాం. ఓకే. సో 1 అనే కాన్స్టెంట్ వాల్యూతో రీప్లేస్ చేస్తాం కాబట్టి మనకు ఆ మిస్సింగ్ వాల్యూస్ ఏమీ లేవు కాబట్టి మనము ఇది చేస్తున్నాం. సో లేదు నాకు ఆ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నా పర్లేదు, సో నేను జస్ట్ వాటిని వదిలేసేసి అంటే రిమూవ్ చేసి నేను డేటా అనాలిసిస్ చేసుకుంటాను అనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ డ్రాప్ నా. ఓకేనా. లేదు నాకు అన్ని వాల్యూస్ ఉండాలి, ఆ మిస్సింగ్ వాల్యూస్ ని నేను ఏదో ఒక మెథడ్ తో రీప్లేస్ చేసి నేను అనాలిసిస్ చేసుకుంటా అంటే దట్ యూ కెన్ గో ఫర్ ది ఫిల్ నా. సో లేదు నాకు వద్దు, నేను కంప్లీట్ గా మిస్సింగ్ వాల్యూస్ ని నేను రిమూవ్ చేసేసి అనాలిసిస్ చేసుకుంటానంటే సో యూ కెన్ గో ఫర్ ది డ్రాప్ నా. ఓకేనా. సో ఈ డ్రాప్ నా ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ ద డేటా వాల్యూస్. సో ఏదైతే మిస్సింగ్ వాల్యూ ఉంటుందో అది కంప్లీట్ గా ఆ రోని నాకు డిలీట్ చేసేస్తుంది. ఓకే. ఫర్ సపోజ్ నా నాట్ ఫిల్లింగ్ ఎనీథింగ్ హియర్. ఓకే. సో నేను ఇది డిలీట్ చేస్తున్నా ప్రస్తుతానికి. సో ఇది ఇప్పుడు డిలీట్ చేసానా. సో ఇక్కడ ఐ విల్ రన్ దిస్ అండ్ అగైన్ ఐ విల్ రన్ దిస్. మళ్ళీ 1 వస్తుంది. ఐ నీడ్ టు చెక్ ఇట్. ఓకే. ఒక్క నిమిషం. సో ఇప్పుడు డ్రాప్ నా అడుగుతున్నా. ఓకే. సో నేను కాన్స్టెంట్ నేను పెట్టలేదు.
యాక్చువల్లీ అవి ఎందుకు ఇది రావట్లేదు, నీడ్ టు గెట్ ఇట్. ఉమ్, సో నేను ప్రిపేర్ చేసేటప్పుడు కరెక్ట్ గా వచ్చింది, ఇప్పుడు రావట్లేదు, ఐ డోంట్ నో. సో కాన్స్టెంట్ వాల్యూని మనము డిలీట్ చేసాం, డిలీట్ చేసిన తర్వాత డేటా ఫస్ట్ నుంచి మనం రన్ చేసుకుంటూ రావాలి దీన్ని. ఉమ్. ఒక్క నిమిషం, మళ్ళీ అన్ని రన్ చేస్తున్నా. వదిలే. సో చూడు 52 వచ్చు. ఆ ఒక్క నిమిషం అభి, ఒక్క నిమిషం వస్తాను. ఉమ్. సో అభి, ఆ, సో ఇప్పుడు నీకు ఇక్కడ మీన్ వాల్యూతో ఫిల్ అయి ఉంటది, ఇక్కడ చూపిస్తాను. సో ఇప్పుడు ఇది ఉంది కదా. సో సైన్స్ లో మనకి వన్ ఎక్కడ కనిపించట్లేదు చూడు. సో వన్ వాల్యూని మనము మీన్ వాల్యూతో రీప్లేస్ చేసేసాం. ఓకేనా. ఉమ్, సో నెక్స్ట్ రిమూవ్ చేయడానికి నాకు, సో పైన మనకి యాక్చువల్లీ సో 54 ఉన్నాయి, ఇక్కడ కూడా అంతే ఉందా.
సో somehow we remove this, okay, missing values with some other value. సో ఇప్పుడు ఏం చేస్తామంటే నౌ రిమూవింగ్ ద డూప్లికేట్స్. సో మనకి రిపీటెడ్ డేటా అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఉంది. సో కంప్లీట్ గా, సో నేను ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇది అంతా మనకి రిపీటెడ్ డేటా అన్నమాట. ఓకేనా? సో ఈ రిపీటెడ్ డేటా అంటే ఏమంటే దట్ ఈస్ యువర్ రెప్లికేటెడ్ డేటా అనొచ్చు, లేదా డూప్లికేటెడ్ డేటా అని అనొచ్చు. సో ఈ డూప్లికేటెడ్ డేటా ఉన్నప్పుడు కూడా మనకి అనాలిసిస్ అనేది కరెక్ట్ గా ఉండదు. సో దాన్ని కూడా మనం ఏంటిదంటే యూనిట్ టు రిమూవ్ ఇట్. సో దిస్ ఇస్ వాట్ యూఆర్ డూయింగ్, రిమూవ్ ద డూప్లికేట్స్. సో దాన్ని డూప్లికేట్స్ రిమూవ్ చేయడానికి, సో ఇది మనం యూజ్ చేయాల్సింది డేటా డాట్ డూప్లికేటెడ్ డాట్ సమ్. సో ఓకే, ఇక్కడ నేను సమ్ చేస్తున్నాను ఎన్ని డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయని. నాకు 3 ఉన్నాయి. సో ఓకేనా? సో ఇన్ ప్లేస్, సో ఓకే, ఎక్కడైతే నాకు డూప్లికేట్ ఉన్నాయో అక్కడ నేను ట్రూ అనేది ప్లేస్ చేయమంటున్నాను. సో దాన్ని సమ్ చేస్తున్నాను. సో సమ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు డూప్లికేట్స్ అనేటివి రిమూవ్ అయిపోయినాయి. సో నీకు ఇక్కడ డేటా చూస్తే మనకు పైన ఉన్నది 54. ఓకే, సో నీకు ఇక్కడ కనిపిస్తుంది ఏంటిది 52 మాత్రమే. సో ఓకేనా? సో అంటే 51, అరౌండ్ 51 ఉంది నీకు ఇక్కడ. అర్థమవుతుందా అది? ఆ, సో ఇప్పుడు నాకు డూప్లికేటెడ్ డేటా అనేది కంప్లీట్ గా ఎరేజ్ అయిపోయింది. ఓకే, సో ఉమ్, ఇప్పటికి ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ ఫ్రైడే అండ్ సాటర్డేకి మీకు ఈ డేటా క్లీనింగ్ తో పాటు పాండాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రైడే పాండాస్ లైబ్రరీ గురించి చెప్తాను. సో ఎందుకంటే ఆ, మోస్ట్లీ నీకు ఇంకా ముందుకు వెళ్ళేసరికి సో బేసిక్స్ కంటే కూడా నీకు లైబ్రరీస్ ని ఎలా యూజ్ చేయాలనేది తెలియాలి. సో దానికోసం నేను అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైబ్రరీస్ ఏంటివి, ఆ లైబ్రరీస్ లో మనం చేస్తున్న ఆపరేషన్స్ ఏంటివి అనేది నీకు ఐడియా రావాలి. సో మోస్ట్లీ ఆర్ గోయింగ్ టు లుక్ ఫర్ ద పాండాస్ నంపై ఇన్ యర్ ఓవరాల్ కోర్స్ లో. మిషన్ లెర్నింగ్ నీ సబ్జెక్ట్ ఉంది కదా, ఆ సబ్జెక్ట్ లో కంప్లీట్ గా మనము సో పాండాస్, నంపై, ఎస్ఐ, సారీ ఎస్సిఐ కిట్, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లైబ్రరీస్ ఉన్నాయన్నమాట. సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత సో నీ మిషన్ లెర్నింగ్ సిలబస్ గురించి నేను చెప్పేస్తాను. ఓకేనా? ఉమ్, సో ఇప్పటికి నేను ఇది చెప్పేది. సో నీకు నీ డేటా, సో నీకు ఆల్రెడీ నీ వెబ్సైట్ లో డేటా సెట్స్ ఉంటాయి కదా. సో ఆ డేటా సెట్స్ ని తీసుకొని ఆ ఏదైతే ఏదైనా సరే నీ ఇష్టం, ఆ డేటా సెట్స్ తీసుకొని ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేయి. నేను ఈ ఫైల్ ని నీకు పంపిస్తాను. ఓకే? ఆ, ఓకే, నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిందే. నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే నీకు ఏమనేది అర్థమవుతుంది. సో మామూలుగా విని వదిలేస్తే గిన అది గుర్తుండదు. ఉమ్, సో ఓకే, నేను ఈ ఫైల్ ని నీకు షేర్ చేస్తాను. వన్స్ గో త్రూ ఇట్. సో ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. నువ్వు ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్ వస్తే కినా నాకు ఒకసారి మెసేజ్ చేస్తే నేను క్లారిఫై చేస్తా. ఓకేనా? ఈ వీక్ ఏం రాసుకోవాలి, నెక్స్ట్ వీక్ నుంచి రాసుకుంటాం. అర్థం కాలేదు. అంటే నోట్స్ ఏం రాయలే అంటున్నాను. నోట్స్ రాయాల్సిన అవసరం లేదు కానీ, సో ఇప్పుడు నేను ఈ ఫైల్ పంపిస్తాను కదా, ఒక 1 అవర్ కూర్చొని లేదా ఒక హాఫ్ 1 అవర్ అంతే, ఇది హాఫ్ 1 అవర్ మించి పట్టదు. సో హాఫ్ 1 అవర్ జూపిటర్ లో నువ్వు ఫైల్ ని అప్లోడ్ చేసి, సో ఇప్పుడు నేను ఏవేవైతే ఫంక్షన్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ఫంక్షన్స్ ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఉమ్,